హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. ఈరోజు మనం ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ ఈరోజు వచ్చేసరికి ఇంపార్టెంట్ డే, వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే. ప్రతి ఏటా కూడా మనకి మార్చి 24న ఈ యొక్క వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అత్యంత ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధుల్లో క్షయవ్యాధి ఒకటి. దీనికి సంబంధించి ప్రతి ఏటా కూడా మార్చి 24న వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే అనేది నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే 2023లో ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల మందికి కొత్తగా ఈ యొక్క టీబీ వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇటీవల వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం 2024లో దేశంలో 26.07 లక్షల వరకు కూడా ఈ యొక్క టీబీ కేసులు అయితే నమోదు కావడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే 2025 వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ పైన ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి 2025 వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే యొక్క నినాదం లేదా థీమ్ ఏంటి అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. మరి దీనికి సంబంధించి మరికొన్ని అంశాలను మనం చూస్తే జర్మనీ దేశానికి సంబంధించినటువంటి డాక్టర్ రాబర్ట్ కోచ్ అనేటటువంటి వైద్యుడు 1882లో మార్చి 24న మొదటిసారిగా క్షయవ్యాధి కారకమైనటువంటి కైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ని ఈయన గుర్తించారు. ఇది జరిగిన 100 ఏళ్లకు 1982లో WHO ఆ తేదీని వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేగా గుర్తించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మార్చి 24న దీనిని నిర్వహించడం జరుగుతుంది. మరి WHO ఏ తేదీని వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేగా గుర్తించింది అంటే 1982లో మార్చి 24ను తొలిసారిగా ఇది గుర్తించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మరొక అంశం వార్తల్లో ఉంది. ప్రత్యేకించి మనకి ఐఐటి గోహౌటి వెరీ ఇంపార్టెంట్, ప్రత్యేకంగా వార్తల్లో నిలిచేటటువంటి ఐఐటీకి సంబంధించి. మరి ఇక్కడ ఫస్ట్ చూస్తే సరిహద్దుల్లో నిఘాకు ఏఐ రోబోలు. ఐఐటి గౌహౌటి వీటిని అభివృద్ధి చేస్తూ ఉంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా కోసం అధునాతనమైనటువంటి ఏఐ ఆధారిత రోబోలను ఐఐటి గౌహౌటి పరిశోధకులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఈ ఏఐ ఆధారితతో నిరంతర పర్యవేక్షణను అందిస్తాయని చెప్పేసి వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి గౌహౌటి ఐఐటి ఇంక్యుబేటెడ్ స్టార్టప్ కంపెనీ అండ్ డిఎస్ఆర్ఆర్లు ఈ యొక్క రోబోలను తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. గౌహౌటి ఐఐటి ఇంక్యుబేటెడ్ స్టార్టప్ కంపెనీ మరియు డిఎస్ఆర్ఎల్ ఈ యొక్క రోబోలను తయారు చేయడం జరుగుతోంది. ప్రత్యేకించి అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా కోసం అధునాతనమైనటువంటి ఏఐ ఆధారిత రోబోలను ఐఐటి గౌహౌటి అభివృద్ధి చేస్తుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క అంశం వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఎగ్జామ్లో రాబోయే పోటీ పరీక్షలు అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలోని తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి జపాన్ ఆవిష్కరించబోతుంది. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఏ దేశంలో నిర్మించబోతున్నారు అంటే జపాన్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ రైల్వే స్టేషన్ యొక్క చుట్టుకొలత దాదాపు 108 చదరపు అడుగులు. మరి జపాన్లో జనాభా పరంగా 3వ అతిపెద్ద నగరమైనటువంటి ఒసాకా. చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. జపాన్లో జనాభా పరంగా 3వ అతిపెద్ద నగరం ఏది అంటే ఒసాకా అనమాట. ఈ యొక్క ఒసాకా ప్రాంత నగరంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేసి గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో తొలిసారిగా 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఏ దేశంలో నిర్వహించబోతున్నారు లేదా ఏ దేశంలో నిర్మించబోతున్నారు అంటే జపాన్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఏ నగరంలో అంటే ఒసాకా అనేటటువంటి నగరంలో, ఈ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆ దేశం ప్రకటించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. తొలిసారిగా ప్రపంచంలో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. డ్రోన్లను తిప్పికొట్టేటటువంటి D4 యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించినటువంటి భారత్. వైమానిక రక్షణ దళంలో కొత్త సాంకేతిక అనేది రూపొందిస్తూ ఉన్నారు. అంటే రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్ లాంటి ఒక శక్తివంతమైనటువంటి D4తో వైమానిక దళం మరింత పటిష్టంగా మారబోతూ ఉంది. నేటి ఆధునిక యుగంలో డ్రోన్లు యుద్ధ రంగంలో కీలకంగా మారాయి. మరి జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై 2021లో జరిగినటువంటి డ్రోన్ దాడిని దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అయితే భవిష్యత్తులో భారత్కు ఇలాంటి డ్రోన్కు సంబంధించినటువంటి దాడులను ఎదుర్కోవడం కోసం వైమానిక దళం యాంటీ డ్రోన్ వ్యవస్థని
ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మరి ఇది డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఈ యొక్క డ్రోన్స్ని అయితే తయారు చేయబోతూ ఉన్నారు. మరి దేశ సరిహద్దుల్లోనే ప్రధాన ప్రాంతాలలో వీటిని మోహరిస్తారనమాట. సో డ్రోన్ గుర్తింపు, వాటిని అడ్డగించడము లేదా వాటిని నాశనం చేయడం అనేటటువంటి ఒక 3 లక్షణాలు కలిగి ఉండేటటువంటి సో D4 ఇప్పటి వరకు మనకు సరిహద్దుల వద్ద ఉన్న బలహీన పరిస్థితులను అధిగమిస్తుందని చెప్పి ఈ యొక్క ప్రాజెక్టుని సో డిజైన్ చేసినటువంటి ప్రముఖులు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యాంటీ డ్రోన్ వ్యవస్థని ఆవిష్కరించినటువంటి భారత్ సో డ్రోన్ దాడుల నుంచి సంరక్షించడంలో భాగంగా ప్రత్యేకించి యొక్క అధునాతనమైనటువంటి ఒక కొత్త వ్యవస్థని రూపొందించబోతూ ఉన్నారు. మరి జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పైన ఏ ఇయర్లో దాడి జరిగింది అంటే సో 2021లో అక్కడ ప్రత్యేకంగా డ్రోన్ దాడి అయితే జరిగింది. మరి దీనికి ఇలాంటి డ్రోన్ దాడుల నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రత్యేకించి ఒక కొత్త సిస్టమ్ని మన వాళ్ళు రూపొందిస్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇది ఒక అంశం వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రధానంగా వార్తల్లో నిలిచేటటువంటి వ్యక్తులు మరియు అవార్డులకు సంబంధించి మరి రీసెంట్గా మనకి 2024 సంవత్సరానికి గాను వినోద్ కుమార్ శుక్లా జ్ఞానపీఠ అవార్డు అందుకోవడం జరిగింది. మరి హిందీ రచనకు సంబంధించి ఈయన 12వ రచయితగా కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిల్చున్నారు. అయితే సో రచయిత్రి కమలాదేవి అరవిందన్కు సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు సో సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డుకి ఈమె ఎంపిక కావడం జరిగింది. సో ప్రముఖ భారత సంతతి రచయిత్రి అయినటువంటి కమలాదేవి అరవిందన్కి ప్రత్యేకించి సో ఆమె చేసినటువంటి రచనలు సో తమిళము మలయాళంలో ఆమె అనేక రచనలు చేశారు. సో తమిళము మలయాళంలో అనేక రచనలు చేస్తున్నారు. మరి ఆమె చేసినటువంటి ఈ యొక్క సాహితీ కృషిని గుర్తించి సింగపూర్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా ఈ అవార్డుకి సో ఎంపిక చేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. సో సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అనేది ఇటీవల ఏ భారత రచయిత్రికి అందుకోవడం జరిగింది లేదా రావడం జరిగింది అంటే సో కమలాదేవి అరవిందన్ గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ రీజనల్కి సంబంధించి సో మరొక 1000 పాఠశాలల్లో మిత్రా టీజీ సో డ్రగ్స్ నియంత్రణకు AI చాట్బాట్ను తీసుకొస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో పాఠశాలల స్థాయి నుంచి కూడా ఈ డ్రగ్స్ వినియోగం పెరిగిపోతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గత 2024 డిసెంబర్లో మిత్రా టీజీ అనే ఒక AI ఆధారిత చాట్బాట్ను తీసుకొచ్చింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిత్రా టీజీ అనేటటువంటి AI ఆధారిత చాట్బాట్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకించి పాఠశాలల స్థాయి నుంచే ఈ యొక్క డ్రగ్స్ వినియోగం అనేది పెరుగుతూ ఉండటంతో వాటిని అరికట్టడం కోసం ప్రత్యేకించి ఈ యొక్క AI చాట్బోట్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతం అక్కడ చాలా బాగా ముందుకెళ్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరొకసారి యొక్క అంశం అనేది వార్తల్లో ఉంది. దాదాపుగా మరికొన్ని పాఠశాలలో దాదాపుగా 1000 పాఠశాలలో మిత్రా టీజీ అనేటటువంటి డ్రగ్స్ నియంత్రణకు AI చాట్బాట్ను తీసుకొస్తున్నట్లుగా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ప్రకటించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే. సో ఇటీవల కాలంలో మనకి సో ఈ యొక్క రోబోలు సో ముఖ్యంగా చెప్తే మనకి రోబోల యొక్క వినియోగం అన్ని రంగాల్లో కనిపిస్తూ ఉంది. మరి ఇటీవల కాలంలో మనకి ప్రత్యేకించి భద్రత కోసం కూడా సో రోబోస్ని యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే చైనాలో రోబోల వాడకం అనేది క్రమంగా పెరుగుతూ ఉందంట. సో ఏకంగా హ్యూమనాయిడ్ రోబోలను అద్దెకు తెచ్చుకునే సంస్కృతి అనేది వచ్చింది. సో చైనాకు చెందినటువంటి కొంతమంది చాలామంది అక్కడ రోబోల్ని అద్దెకు తెచ్చుకొని అక్కడ వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ వాటితో కొంతవరకు టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇది జస్ట్ జనరల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. బట్ ఇటీవల కాలంలో ఏ దేశంలో ప్రత్యేకించి రెంట్కి హ్యూమనాయిడ్ రోబోట్స్ని ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నారు అంటే సో చైనాలో రెంట్కి హ్యూమనాయిడ్ రోబోట్స్ని అందిస్తూ ఉన్నారంట. సో ఇంటి పనుల నుంచి అన్ని రకాలైనటువంటి వర్క్స్ కూడా ఈ యొక్క రోబోలను అక్కడ చైనాలో ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. ఇది కూడా కొంత ప్రత్యేక అంశంలో ఇది వార్తల్లోకి అయితే రావడం జరిగింది. బట్ గుర్తుంచుకోండి. బట్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో గాంధీ కళాకృతులు భారత్కు అప్పగింత. సో జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించి కళాకృతులు చారిత్రక డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి గాంధీ జాతీయ మ్యూజియానికి దక్షిణాఫ్రికాకు చెందిన ఫినిక్స్ సెటిల్మెంట్ ట్రస్ట్ గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్కి అప్పగించడం జరిగింది. ఇది ఫినిక్స్ సెటిల్మెంట్ ట్రస్ట్ అనేది దక్షిణాఫ్రికాకు సంబంధించింది. ఇవి గాంధీజీకి సంబంధించినటువంటి కళాకృతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రత్యేకించి గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఇటీవల కాలంలో అప్పచెప్పారనమాట. అంటే గాంధీజీ స్వయంగా నేసినటువంటి వస్త్రాలు ఇతర కళాకృతులు దక్షిణాఫ్రికాలోనే ఫినిక్స్ సెటిల్మెంట్లో ఆయన నివాసం ఉన్న ప్రాంతానికి సంబంధించినటువంటి చారిత్రక డాక్యుమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా భారతదేశానికి అప్పగించడం జరిగింది. మహాత్మా గాంధీకి సంబంధించిన
సంబంధించినటువంటి కళాకృతులను, చారిత్రాత్మక డాక్యుమెంట్లను ఈ యొక్క దేశం అంటే ప్రత్యేకించి దక్షిణాఫ్రికా భారతదేశానికి అప్పగించడం జరిగిందనమాట. అక్కడ ప్రత్యేకించి గాంధీజీ తయారు చేసినటువంటి వివిధ వస్త్రాలు కావచ్చు, ఇతర కళాకృతులు ఇవన్నీ కూడా చాలా వరకు గాంధీజీకి సంబంధించి ఉండేటటువంటి అంశాలన్నింటిని కూడా తిరిగి భారతదేశానికి అందించడం జరిగింది. అందులో ప్రత్యేకంగా చూసినట్లయితే 1913లో వచ్చినటువంటి టెలిగ్రామ్లు కావచ్చు, దేవదాస్ గాంధీకి, సుశీల్ బెన్కు, మణిలాల్ గాంధీ రాసినటువంటి లేఖలు, ఇలాంటివన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. ఆ లేఖలన్నింటినీ కూడా తిరిగి భారతదేశానికి అప్పగించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీ కళాకృతులను ఇటీవల ఏ దేశం భారతదేశానికి తిరిగి అప్పగించింది అంటే దక్షిణాఫ్రికా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనీస్ గ్రాండ్ ప్రీ ఆస్కార్ సొంతం. చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసును ఆస్కార్ పియాస్ట్రీ గెలుపొందడం జరిగింది. చైనీస్కి సంబంధించినటువంటి గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ టోర్నమెంట్లో ఎవరు విన్ అయ్యారు అంటే ఆస్కార్ పియాస్ట్రీ గెలుపొందడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలపైన ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అటు డిఎస్సి కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రత్యేకంగా వీటిపైన స్పెషల్ ఫోకస్లో ఇలాంటి ఏరియాస్ పైన కూడా ఎగ్జామ్లరు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎక్కువగా క్రికెట్ లేదా ఈ టెన్నిస్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, చెస్ కూడా. బట్ ఈ యొక్క గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ ఇలాంటి గేమ్స్ పైన చాలా తక్కువ మంది కవర్ చేస్తారు. బట్ ఇలాంటి ఏరియాస్ పైన కూడా ఎగ్జామ్లర్ ప్రశ్నలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ ఎవరు గెలుపొందారు అంటే ఆస్కార్ పియాస్ట్రీ గెలుపొందారు అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి మనకి ఈరోజు ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. చైనీస్ గ్రాండ్ ప్రీ విజేతగా ఆస్కార్ పియాస్ట్రీ నిలిచారు. అండ్ గాంధీ కళాకృతులు భారతదేశానికి తిరిగి అప్పగించినటువంటి దేశం ఏది అంటే దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి ఫినిక్స్ సెటిల్మెంట్ ట్రస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ రెంట్కి హ్యూమనాయిడ్ రోబోస్, చైనాలో రోబో సంస్కృతి అనేటటువంటి అంశం ప్రత్యేకంగా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మరో 1000 పాఠశాలలో మిత్రా టీజీ అనేటటువంటి డ్రగ్స్ నియంత్రణకు AI చాట్బాట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ రచయిత్రి కమలాదేవి అరవిందన్కు సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు. సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డుకి ఇటీవల భారత దేశానికి సంబంధించి ఏ రచయిత్రి అందులో అవార్డును అందుకున్నారు అంటే కమలాదేవి అరవిందన్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తమిళ్, మలయాళంలో ఏమో రచనలు చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించినటువంటి భారత్. వైమానిక రక్షణ దళంలో కొత్త సాంకేతికత అనేది చేరింది. నెక్స్ట్ ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఏ దేశంలో ఏర్పాటు చేయబోతున్నారు అంటే జపాన్ అనేసి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జపాన్లోనే ఒసాకా నగరంలో ఈ యొక్క తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ సరిహద్దులో నిఘాకు AI రోబోలు. IIT గోహౌటి వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ ఉందన్నమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే. మార్చి 24ను ప్రతి ఏటా కూడా వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి 1982 నుంచి కూడా WHO ఈ తేదీని వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేగా గుర్తించడం జరుగుతూ ఉంది. అండ్ 2025 థీమ్ ఏంటి అంటే ఎస్ వీ కెన్ ఎండ్ TB అండ్ కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అనేది ఈ యొక్క వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే యొక్క థీమ్ అనమాట. ఓకే, ఇవి మనకి ప్రధానంగా ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.